తెలుగు. రాష్ట్రంలో జరిగే మహానాడు సభలు ఈసారి నెల్లూరు జిల్లాలో నిర్వహించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల నెల్లూరు జిల్లాలో మహానాడు జరగడం అయితే రద్దయింది. డిజిటల్ పద్ధతిలో అయితే ఈ మహానాడు కార్యక్రమాలు అయితే జిల్లా వ్యాప్తంగా క్లస్టర్లు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. మనం నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీలో నిర్వహిస్తున్న మహానాడు వద్ద ఉన్నాము. ఇక్కడ కొంతమంది మైనార్టీ నాయకులు, యువ నాయకులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మహానాడు కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడు ఈసారి కొన్ని కారణాల వల్ల రద్దయింది. అయితే డిజిటల్ పద్ధతిలో ఈ మహానాడు కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దీంట్లో నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఉత్సాహంగా పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అందరికీ నమస్కారం. నా పేరు షేక్ కరీముల్లా, 42వ డివిజన్ కార్పొరేటర్ని. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మహానాడు పండగ జరుగుతుంది. అందులో భాగంగానే మనకి నెల్లూరులో 42, 43 డివిజన్ కష్టం నుంచి షాదీ మంజిల్ కోటమిట్టలో మంచి భారీ ఎత్తున మన శాఖ నుంచి మొత్తం జనాన్ని సేకరించి మన వార్డులు కానీ అదేవిధంగా రాష్ట్రంలో కానీ ఏ విధంగా ముందుకు పోవాలా, కార్యకర్తలను ఏ విధంగా ముందుకు తీసుకోవాలా, ఏమైనా సమస్యలు చర్చించుకుని ఈ మహాసభలో చర్చించుకుని పై శాఖలు మనం పంపించడానికి తీర్మానం చేసుకుంటాం. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో ఈ పండగ వాతావరణంలో మనందరూ ఉండి చేసుకోవాలని చెప్పి మహాసభ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన అన్ని సిటీల కన్నా మన నెల్లూరు సిటీలో మన పొంగూరు నారాయణ సార్ గారు భారీ ఎత్తున అన్ని ఏరియాలో మహానాడు అంటే ఒక 1000 మంది 800 ఆ విధంగా చేసుకుంటున్నారు. కానీ మనకి ఇబ్బంది లేకుండా 2 డివిజన్లు కలిపి ఒక డివిజన్కి 200 మందిగా 400 మందితో ప్రతి 14 శాఖలు ఉంటే అన్ని దగ్గర జరుగుతున్నాయి. ఇంకా మేము కష్టపడి నైట్ అంతా తోరణాలు అయితే కానీ జెండాలు అయితే కట్టి రేపు 2 రోజులు కూడా భారీ ఎత్తున చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే రాష్ట్రంలో బడ్జెట్ తగ్గించాలని ఒక మహానాడు ద్వారా ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది, అలాంటి పద్ధతి వద్దని చెప్పి ఏటా ప్రతి సంవత్సరం జరిగే ఈ పండగ మహానాడు అని చెప్పి నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకొని చేసుకునే ఈ యొక్క మహానాడు పండుగని ఈ సంవత్సరం 2026 మే 28న తన యొక్క జన్మదిన సందర్భంగా జరిగే యొక్క మహాపండుగని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుపుతున్నాం. అలాగే నెల్లూరు నగరంలో 14 క్లస్టర్లలో ఈ యొక్క జరిగే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ యొక్క మహానాడు పండుగని ప్రతి ఒక్క కార్యకర్తలు, పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరికి సన్మానం చేయడం, అలాగే ఇక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ప్రతిపాదన చేసి అలాగే జిల్లా కమిటీకి తద్వారా రాష్ట్ర కమిటీకి పంపించి ఆమోదింపజేసుకోవడానికి పెద్ద పండుగ ఈ యొక్క మహానాడు ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం. ఈ యొక్క మహానాడుని 43, 44, 42వ డివిజన్లో విజయవంతం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు దాదాపు 4 దశాబ్దాలు గడుస్తున్నా ఇలాంటి మహానాడు కార్యక్రమం అయితే ఏ రోజు జరగలేదు. అంటే నెల్లూరు జిల్లాలో అయితే ఈ కార్యక్రమం 43 సంవత్సరాల తర్వాత పెట్టాలనుకున్నారు. అయితే అది రద్దు అయింది. ఇలా డిజిటల్ పద్ధతిలో ఇప్పటి వరకు ఈ మహానాడు కార్యక్రమాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగలేదు. మొదటిసారి జరుగుతున్న ఈ డిజిటల్ పద్ధతిలో ఈ మహానాడు కార్యక్రమం యువతకు ప్రాధాన్యత, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందని ఇక్కడ స్థానికంగా ఉండే యువకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహానాడు అయితే నెల్లూరు జిల్లాలో జరగాల్సిన మహానాడు అయితే రద్దు అయింది. డిజిటల్ పద్ధతిలో ఈ మహానాడు జరుగుతుంది. యువత ఏ విధంగా పాల్గొంటుంది ఈ కార్యక్రమంలో? వాస్తవంగా అయితే మహానాడు అనేది ఒక పండుగ, ప్రతి క్యాస్ట్కి ఒక పండుగ ఉంటుంది. కానీ తెలుగుదేశం కార్యకర్తలకు మహానాడు అనేది ఒక పండుగ. ప్రతి సంవత్సరం ఇది ఎన్టీ రామారావు గారి బర్త్డేని పురస్కరించుకొని ఆయన పార్టీని స్థాపించారు. కాబట్టి ఆ పార్టీలోనూ మనకు ఉన్న ఏ విధంగా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, కార్యకర్తలకు ఏ విధంగా ఉపయోగపడాలి, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మనం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనేది ఈ తీర్మానాలు అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే అధికారం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో చేయదలుచుకున్న ఈ మహానాడుని కొన్ని కారణాల వల్ల క్లస్టర్గా విభజించుకొని ఈరోజు మనం ఇక్కడ ప్రతి క్లస్టర్లో తీర్మానాలు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మన మహానాడు ఏర్పరచుకునేది మన పార్టీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవాలా, మనం ఏ విధంగా పార్టీ తీర్మానాలు చేసి ముందుకెళ్లాలా అనేది ఒక ప్రయత్నంలో భాగంగా ఈ మహానాడు పండుగను ఏర్పాటు చేసుకుంటాం. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యువతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం యువతకు అన్యాయం చేసిన సంగతి తెలిసిందే. అందువల్ల మన నారా లోకేష్ గారు
ఎలక్షన్ల ముందే చెప్పారు, నేను రాగానే డిఎస్సి ఫ్లప్ చేస్తాను అనేది. చెప్పిన విధంగానే డిఎస్సి మీద ఎన్నో కేసులు ఉన్నా వాటి అన్నిటిని తొలగించి 9 ఏళ్ల తర్వాత మనకు ఈ డిఎస్సిని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తే వాటిని కూడా ఈరోజు విమర్శించే నాయకులు కొంతమంది పుట్టుకొచ్చారు. వాళ్ళకి యువతగా నేను చెప్తున్నా, మీరు చేయలేనిది ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా యువత గురించే ఆలోచిస్తుంది. ఎందుకంటే యువతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం ఇదొక్కటే కాదు, నైపుణ్యాభివృద్ధి, స్కిల్ టెస్ట్ అన్ని ప్రోగ్రాంలు పెట్టి ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళు కానీ నైపుణ్యం.comలో అప్లై చేసుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా ముందు యువతకు ఏం చేయాలని ఈ మహానాడులో మనం ఈరోజు తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం 42, 43 డివిజన్లో ఉన్నటువంటి సమస్యలను తీసుకొని ఆ సమస్యలని తీర్మానం ద్వారా ఆ సమస్యలను పూర్తి చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. నెల్లూరు నగరంలో ఉండే 43, 42 డివిజన్లతో పాటు నగరంలో ఉండే యువతకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, అలాంటి సమస్యలపై మీరు అధిష్టానం దృష్టికి తీసుకుపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా? మాకు ఈ నెల్లూరు నగరంలో అత్యధికంగా వచ్చిన సమస్య ఏదైనా ఉంటే గత 5 ఏళ్ల నుంచి చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళకి సరైన ఒక స్కిల్ డెవలప్మెంట్ కల్పించి ఉద్యోగాలు కల్పించి సాఫ్ట్వేర్లు కానీ హార్డ్వేర్ కానీ ఏదైనా సరే ఉద్యోగం సృష్టించడం అనేది లేదు. ఇవాళ ఏంటంటే నారాయణ సార్ ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి కాబట్టి మనం ఉన్న వార్డులో కానివ్వండి, మనం ఎక్కడైనా సరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కోరుకునేది ఒకటే, మీరు నారాయణ సార్ చెప్పి మాకు ఉద్యోగాలు ఇప్పించండి అంటే ఆయన ఎలక్షన్లకు ముందు ఎటువంటి హామీ ఇవ్వకపోయినా ఆయన ఏం చేశారంటే ప్రతి డివిజన్లో ఎవరైతే చదువుకున్న యువకులు ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని కలెక్ట్ చేసుకుని వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 15 రోజులకు ఒకసారి జాబ్ మేళ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మన నెల్లూరు నగరంలో చదువుకున్న యువకులు అత్యధికంగా ఎవరైతే ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు దాదాపు వాళ్ళకి కావాల్సిన నచ్చిన రంగాల్లో చాలా వరకు మనకు ఫిలప్ చేశాం. కాబట్టి మన ప్రభుత్వాన్ని యువత చాలా హర్షిస్తున్నారు. కాబట్టి మనం నారాయణ సార్కి ఎవరొచ్చి సరే ఏమైనా సమస్య అడిగినా ఉన్నా వాటిని మనం రాసుకొని ఈరోజు ఈ తీర్మానంలో ఆ సార్కి మనం తెలియజేయడం జరుగుతుంది. యువతకు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా జరుగుతున్న మహానాడు సభల్లో యువకుల ఉద్యోగం పట్ల, మహిళల భద్రత పట్ల అనేక రకాల విషయాలపై కూడా మేము అధిష్టానం దృష్టికి తీసుకుపోతాము. దాని పరిష్కార దిశగా మా పార్టీ అధిష్టానం కూడా పనిచేస్తుందని చెప్పి నెల్లూరు నగరంలో ఉండే యువకులు కానీ ఇక్కడ ఉండే మహిళలు కానీ చెప్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో జరిగే మహానాడులో అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.